పోయిన వారం వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా బాగుందనుకున్నాను. 2 అవర్స్ తర్వాత అయితే కనుక ఈ గాలికి మొత్తం కూలిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ నేను ట్రావెల్ చేస్తాకి చల్లపల్లి అయితే వచ్చాను. సో చూడండి, ఇది లేటెస్ట్ వీడియో. సో చల్లపల్లిలో ఇంకా రెనోవేషన్ జరుగుతుంది. సో మన గాలికి మొత్తం కూలిపోయినాయి కదా. సో అవన్నీ రెనోవేట్ జరుగుతున్నాయి. సో ఇది ఎంట్రన్స్లో పైనుంచి ఏదో పడిపోయిందంట. సో దానివల్ల రెనోవేట్ చేస్తున్నారు. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే కొత్త వీడియోతో అయితే కనుక మేము ముందుకైతే వచ్చేసాను. సో ప్రజెంట్ అయితే మనం చల్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వెళ్ళబోతున్నాము. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 8 o'clock అయితే అవుతుంది. సో ఇప్పుడైతే కనుక చల్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక ట్రైన్ అయితే రాబోతుంది. సో మనమైతే ప్రజెంట్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాము. సో ఇంకొక కొన్ని క్షణాల్లో ఆ ట్రైన్ అయితే వస్తుంది. సో ఈ ట్రైన్కి అయితే కనుక ఫుల్ డిమాండ్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే మనమైతే కనుక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. టైం అయితే అయిపోయింది. సో మన భోగి వచ్చేసరికి చివరి భోగి. సో లాస్ట్లో ఎక్కడో ఇచ్చారు ఆ భోగి. సో ప్రజెంట్ అయితే కనుక మీకు ట్రైన్ రాకముందే ఆ ట్రైన్ నెంబర్ అయితే మీకు చెప్తాను. సో ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12706. సో ఇది ట్రైన్ నెంబరు. సో ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా. సో అది వచ్చేసరికి కాకినాడ పోర్ట్ సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ అది. ఈ మూల నుంచి ఆ మూలకి నడుచుకుంటూ వెళ్ళేసరికి నాకు దోల తీరిపోయింది. ఎక్కడో చివరి ఇచ్చారు నా కంపార్ట్మెంట్. సో ఒక్క నిమిషం కూడా డిలే లేకుండా మన ట్రైన్ అయితే కనుక వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి. సో ఈ ట్రైన్ గురించి నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. సో ఎందుకంటే వందే భారత్ తర్వాత సేమ్ స్పీడ్లో వెళ్ళే 2 స్టేట్స్ని కలిపే ట్రైన్ అంటే ఇది. సో తెలంగాణ నుంచి ఏపీకి. సో ఇది సోర్స్ స్టేషన్ వచ్చి సికింద్రాబాద్, డెస్టినేషన్ వచ్చేసరికి గుంటూరు. సో ఈ మధ్యలో వెరీ ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పి నాకు చాలామంది అయితే చెప్పారు. నేను యూట్యూబ్లో కూడా చూశాను. సో ఇది ట్రావెల్ చేద్దామని ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు నేను దీంట్లో బుక్ చేసుకున్నాను. ట్రైన్ ఇంజన్ చూసారా ఎలా ఉందో, సూపర్గా ఉంది. వ్యాప్ 7 అనుకుంటా. సో ఇవన్నీ LHP కోచెస్. సో చాలా 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 బాగుంది ట్రైన్ వచ్చేసరికి. సో ఈ ట్రైన్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. సో ఈ ట్రైన్లో మనకి 10 అయితే కనుక జనరల్ కోచెస్ అయితే ఉంటాయి, 10 or 12 ఉంటాయి. సో అండ్ 4 వచ్చేసరికి మనకి సీటింగ్ అయితే బుకింగ్ ఉంటుంది 2 years. సో 1 వచ్చేసరికి మనకి ఏసీ చైర్ కార్ అయితే ఉంటుంది. సో నేనైతే కనుక ప్రజెంట్ ఏసీ చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాను. సో మనమైతే విండో సీట్ పక్కన అయితే బుక్ చేసుకున్నాము, లొకేషన్స్ బాగుంటాయని. సో మనమైతే కనుక ఫాస్ట్గా ట్రైన్లోకి అయితే వెళ్ళిపోద్దాం. మన సీట్ ఎక్కడ ఉందో ఏంటో తెలిసేసుకుందాం. మన కోచ్ అయితే ఎక్కడో మాల్ ఇచ్చాడు. సో ప్లాట్ఫామ్ ఎండింగ్లో ఇచ్చాడు. మనదైతే కనుక మనమైతే ప్రజెంట్ అక్కడ దాకా వచ్చాము. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ ట్రైన్కి ఒకే ఒక్క ఏసీ చైర్ కార్ అయితే ఉంది. సో మనం దాని లోపలికి అయితే వచ్చాము. సో మన సీట్ వచ్చేసరికి 64 విండో సీట్ అయితే వచ్చింది. మనమైతే ప్రజెంట్ అక్కడికైతే వెళ్దాము. ఈ ట్రైన్కి క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారో. సో ఫుల్ డిమాండ్ ట్రైను. సో ఎదర జనరల్ బోగి మొత్తం నిండిపోయి బయటకు అయితే కనుక తోసుకుంటున్నారు. సో మనకైతే బ్యాడ్ లక్ జరిగింది. నేనైతే ప్రజెంట్ విండో సీట్ దగ్గర ఉన్నాను. బట్ యాక్చువల్గా ఏమైందంటే, సో నా పక్క సీట్ అతను, సో వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారంట. సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారని చెప్పి, సో ఆ గ్రీన్ కలర్ ఉంది కదా, సో అక్కడ నేను కూర్చోవాలి. సో నేనైతే సీట్ సాక్రిఫైస్ అయితే చేసేసాను. సో ట్రైన్ అయితే మాటలోనే అల్లర్ స్టేషన్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఇక్కడైతే మనకు 1 minute స్టాప్ ఉంది. సో ఇక్కడ మీకు స్టాప్స్ అయితే చెప్పలేదు కదా. సో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో మనకైతే ఈ ట్రైన్కి చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. అదే మార్నింగ్ పూట కూడా ఇంటర్సిటీ ఉంటుంది విజయవాడ నుంచి సికింద్రాబాద్కి. అదైతే కనుక గుంటూరు విజయవాడ డైరెక్ట్గా సికింద్రాబాద్. మధ్యలో స్టాప్స్ అనేవి ఉండవు. బట్ దీనికైతే కనుక చాలా స్టాప్స్ అయితే ఇచ్చాడు. సో వీళ్ళు చెప్తున్న టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 8 o'clockకి చల్లపల్లిలో స్టార్ట్ అయితే, సో 1 o'clock అయితే కనుక మనల్ని విజయవాడ అయితే తీసుకెళ్ళిపోవాలి. సో మనమైతే కనుక చూద్దాము ఎంతసేపు పడుతుందో ఏంటనేది జర్నీ అయితే. సో ట్రైన్కి మొత్తం 12 స్టాప్లు అయితే ఉన్నాయి ఫ్రమ్ సికింద్రాబాద్ టు విజయవాడ. సో ఇది సికింద్రాబాద్ నుంచి గుంటూరు అయితే వెళ్తుంది కదా. సో ఇంకొక 2 స్టాప్స్ అయితే కనుక ఎక్స్ట్రా ఉంటుంది. సో మొత్తం 14 స్టాప్స్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో. సో నేనైతే బ్యాక్ సైడ్ ఉన్నాను. అక్కడైతే కనుక జనరేటర్ ఉందనుకుంటా, విపరీతమైన సౌండ్. సో నేను మైక్ పెట్టుకున్నాను. సో ఎంత గట్టిగా మాట్లాడినా కానీ నా సౌండ్ అయితే వినిపించట్లేదు. సో ఇదైతే డబ్బింగ్లో నేను చెప్తున్నాను. సో ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో దానివల్ల
ఏసీలో ఉన్న బయట ఉన్న ఒకేలా ఉంది. సో అంత వేడైతే లేదు. ట్రైన్ స్పీడ్ చూసారు ఎలా కొడుతున్నాడో. సో నేను చూసిన ట్రైన్ స్పీడ్ అయితే కనుక ఇప్పుడు దీంట్లో లేదు, కానీ ఇందాకడైతే 130 దాకా కొట్టాడు. సో వెల్కమ్ టు జనగాం రైల్వే స్టేషన్. సో ప్రజెంట్ అయితే మనం జనగాం దగ్గర అయితే ఉన్నాము. సో మనకైతే ఇప్పుడు వరకు ఆన్ టైంలో అయితే తీసుకొచ్చాడు. జస్ట్ 1 మినిట్ డిలే అయితే వచ్చింది. దుమ్ము రేపుకుంటూ వచ్చేస్తున్నాడు. స్పీడ్ అయితే మాత్రం ఎక్కడ తగ్గేదెళ్ళే అన్నట్టుగా కొడుతున్నాడు స్పీడ్ మాత్రం. సో మీకు ఎదురుకుండా కనిపిస్తున్న ట్రైన్ ఉంది చూసారా? సో అది శాతవాహన ఎక్స్ప్రెస్. సో ఇది మనకి ఇంతకుముందు ఐసీఎఫ్ కోచ్లతో అయితే ఉండేది. ఇప్పుడు ఎల్హెచ్పి కోచెస్కి అయితే కనుక మార్చారు. సో మనమైతే కనుక ట్రావెల్ చేయాల్సిన ట్రైన్ అది. ఇంతకుముందు ట్రావెల్ చేసినప్పుడు అయితే కనుక ఎక్స్పీరియన్స్ అంత బాగాలేదు. సో ఇప్పుడు కొత్తగా కోచెస్ మార్చారు కదా, సో అన్నీ మార్చేశారు కోచెస్. మనమైతే కనుక ఒకసారి అందులో కూడా ప్రయాణం చేసి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకు వరంగల్. సో ఇది ఎక్కడ కూడా 1 మినిట్ కంటే ఎక్కువ ఆగట్లేదు, బట్ డిలే అయితే ఉంది. సో ఇప్పటికైతే కనుక 10 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్ ట్రైను. సో ఆన్ టైంలో వెళ్ళిపోయింది. నేను నిన్న మొన్న చెక్ చేశాను. సో 5 మినిట్స్ అటు ఇటు డిలే అయితే కనుక ఆన్ టైంలో తీసుకెళ్ళిపోయాడు. సో ఈరోజు కూడా హోప్ మనం అలా తీసుకెళ్ళాలని కోరుకుందాం. సో మనమైతే ప్రజెంట్ విజయవాడ అయితే వచ్చేసాము. సో ఈ ట్రైన్ 1 o'clock రావాల్సింది 2 o'clock అయితే వచ్చింది. సో 1 hour డిలే అయితే కనుక ఈ ట్రైన్ అయితే వచ్చింది. మధురై దాటిన తర్వాత సో ట్రైన్ అయితే కనుక 1 hour అయితే ఆపేశాడు. సో అక్కడ మనకి టైం వేస్ట్ అయిపోయింది. సో 2 o'clock అయితే వచ్చాం. మనం సక్సెస్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ చేసేసాం ప్రజెంట్. సో వెళ్తున్న ట్రైన్ ఉంది కదా ఎదర, సో అదే మనం ఎక్కిన ట్రైన్. ప్రజెంట్ అది మంగళగిరి తర్వాత గుంటూరు అయితే వెళ్ళిపోద్ది. సో ప్రజెంట్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుపుతాం.